జనసేన పార్టీలో ప్రస్తుతం ఎదుగుదల ఎలా కొనసాగుతా ఉంది? మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు అసలు జనసేన పార్టీ? నా లైఫ్ చేంజింగ్ మెట్టుగా చెప్తాను. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు మొదలు పెట్టేసారా? కాలేజీలో నేను ఫైట్ చేసేవారు, మెస్సింగ్ కోసం ఫైట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్త, ఆ జెండా పట్టుకు తిరిగిన కార్యకర్త ఆ సరైన గుర్తింపు గౌరవం దక్కట్లేదు అంటున్నారు. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్ అన్న? కాదనడం అతిశయోక్తి అవుతుంది. కొన్ని కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు జనసేనకి ధైర్యం ఉందా? సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఉందా? ఖచ్చితంగా ఉందండి. 2019లో మేము సింగిల్ గానే పోటీ చేసాం. ఒక సీటు కూడా గెలవలేదు, ఒకటే గెలిచాను. సిద్ధాంతాలతో ఎంత భావజాలంతో ముందుకెళ్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ గారు 2 సంవత్సరాల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. విజయ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఫుల్ ప్రెజర్ అయితే ఉన్నది. జనసేన స్టాండ్ ఏంటి అసలు? రాజకీయాలు అనేది కొంతమందికి ముందు ఆ రెండో కోవకు చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ కోవకు చెందిన వ్యక్తి విజయ్ గారు. బాగా చలించిన సందర్భం తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఒక 10-15 సంవత్సరాల ముందే మొదలు పెట్టడం జరిగింది. బట్ అక్కడ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా సో అక్కడ వాళ్ళు యువకులు అలా చెప్పిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఏదైనా ఇంట్లో ఏ రోజన్నా వాళ్ళు బాధపడిన సందర్భం కానీ మీరు బాధపడిన సందర్భం కానీ ఉందా? ఈ అనవసరంగా పాలిటిక్స్ లోకి వచ్చాను నేనైతే ఏ రోజు బాధపడలేదు. బట్ అంటే మా తల్లిదండ్రులు వాళ్ళ బాధ చూసి నాకు అప్పుడప్పుడు బాధ అనిపించింది. బట్ ఇన్ని హడ్డల్స్ ఉంటాయని నాకు ముందే తెలుసు. మీ చేతికి అధికారం ఇచ్చి ఒక పవర్ ఇచ్చి 24 గంటల్లో మీ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కరించే అవకాశం మీకు వస్తే చోడవరం నియోజకవర్గంలో ఏ సమస్యలు పరిష్కరిస్తారు? ఖచ్చితంగా షుగర్పేట. దేనికోసం? బై ఒక 25 నుంచి 30 వేల మంది రైతుల యొక్క ఘోష. సో ఎందుకు జనసేన ఎంచుకున్నారు? అంటే మిగతా పార్టీలకి జనసేన మధ్య ఉన్న తేడా ఏంటి? దేశానికి 100 మంది యువ నాయకులను అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ 100 మందిలో నేను కూడా ఉండాలని నేను జనసేన పార్టీని చూసాను. డైరెక్ట్ గా ఈ రోజు దాకా నేను కళ్యాణ్ గారిని కలలేదు. బట్ ఒక రోజున ఆయనే నన్ను ఖచ్చితంగా గుర్తించి ఆయన దగ్గర పిలిపించుకుంటారని నాకైతే ప్రకారం నమ్మకం.